సంబంధించినటువంటి సంఘీభావ ఏదైతే ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. ఇక మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దతు. మా శాంతి సిద్ధాంతాన్ని చేతగానితనంగా భావించవద్దు. ఎవరైనా భారత్పై దాడి చేయాలని చూస్తే వాళ్లకు భూమి మీద నూకలు చెల్లినట్టేనని హెచ్చరిక. ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ నిన్న నిర్వహించడం జరిగింది. చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తీసుకునే ఏ చర్యకైనా పార్టీలకు అతీతంగా కేంద్రానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే వారిని క్షమించేది లేదన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టే సత్తా భారత్కుందన్నారు. మన జవాన్లు ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. శాంతి మార్గంలో బ్రిటిషోళ్లను ఓడించిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరించే భారత్ అవసరమైతే తన శక్తిని ప్రదర్శించడానికైనా వెనుకాడబోదని అన్నారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్ వరకు జాతీయ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు పుష్పాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదులకు వాళ్లకు సహకరించే దేశాలకు గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది భారతీయులు దేశ రక్షణలో ఏకమై ఉన్నారు. తెలంగాణ నుంచి జవాన్లకు పూర్తి మద్దతు ఉంటుంది. మన జవాన్లు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారని అన్నారు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు జవాన్లకు అండగా నిలుస్తారని ఈ ర్యాలీ ద్వారా దేశవ్యాప్తంగా స్ఫూర్తి నింపాలని పిలుపునిచ్చారు. శాంతి సిద్ధాంతం మా బలహీనత కాదు. భారత సార్వభౌమత్వంపై దాడి చేస్తే ఎవరిని వదిలిపెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మహాత్మా గాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఆ శాంతి సిద్ధాంతాన్ని భారతీయులు పాటిస్తున్నారు. మేము శాంతిని కోరుకుంటాం, అభివృద్ధి పదంలో దేశాన్ని నడిపిస్తాం. కానీ మా శాంతి సిద్ధాంతాన్ని బలహీనతగా భావిస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్తాం. భారత్ ప్రపంచంలోని గొప్ప దేశంగా నిలిచే దిశగా పయనిస్తుంది. ఉగ్రవాదులతో మా దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే వారిని క్షమించేదే లేదు. మా శాంతి సిద్ధాంతాన్ని ఎవరైనా చేతగనితనంగా భావించి మా భూభాగంలోకి కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలని అనుకుంటే అలాంటి వాళ్లకు ఆపరేషన్ సింధూర్ సమాధానం. మా జవాన్లు తలుచుకుంటే ఒక్క రాత్రిలోనే పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచి తొలగించగలరని ముఖ్యమంత్రి నిన్న హెచ్చరించడం జరిగింది. ఇంకా అలాంటి వాళ్ళకు భూమి మీద చోటు ఉండదు. రాజకీయాలు పార్టీలు వేరైనా దేశ రక్షణ విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తీసుకునే ఏ చర్యకైనా మద్దతు ఇస్తామని ప్రధాని మోదీని కలిసి కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్నికల టైంలో రాజకీయ భేదాలు ఉండొచ్చు, కానీ దేశ రక్షణ విషయంలో మేము అందరం ఒక్కటే. భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలనుకునే వారికి ఈ భూమిపై చోటు ఉండదు. పాక్ ఉగ్రవాదులు, పాక్ పాలకులు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలనుకునే భారత్ వైపు కన్నెత్తి చూస్తే వాళ్ళకి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే అని హెచ్చరించారు. ర్యాలీలో డిప్యూటీ సీఎం అలాగే బట్టి విక్రమార్క, విజయశాంతి మిగతా సంబంధించినటువంటి అధికారులంతా కూడా నిన్న వాళ్ళు ఈ యొక్క దాంట్లో పాల్గొనడం జరిగింది. సంఘీభావ ర్యాలీలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. భూమి మీద ఎవరైతే భారత్ పైన దాడి చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ భూమి పైన నూకలు చెల్లినట్టే. మేము శాంతినే కాదు మా బలాన్ని కూడా చూపెట్టేటువంటి సత్తా ఉన్నటువంటి గొప్ప దేశం మా భారతదేశం. మా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి అలాగే ఆడవాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుదిట్లో ఉన్నటువంటి బొట్టును తూర్చేసేటువంటి కార్యక్రమాన్ని ఎవరు పెట్టుకున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను వదిలేది లేదంటూ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడంతో పాటు మరో పక్కన భారత్ తలుచుకున్నట్టయితే ప్రపంచ పటంలో అసలు పాకిస్తాన్ అన్నటువంటి పేరే ఉండదు, ఆ సంబంధించిన ఆనవాళ్లే ఉండేవంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది.